శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్ నమ్మకానికి చిరునామా అసలైన ఆభరణం శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర గుంటూరు రోడ్ సుల్తానాబాద్ సెంటర్ తెనాలి ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC RTC బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి సెల్ నంబర్ 7288566666 ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ ప్రకాశం రోడ్ గంగానమ్మపేట తెనాలి. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్ హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్ స్టాండ్ సమీపంలో తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి నియోజకవర్గంలోని అంగలకుదురు గ్రామంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి వెండేళ్ల కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు అంగలకుదురు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రైతులకు సహకార సంఘాల సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో తొలిత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆలపాటి నూతన చైర్మన్ అలపర్తి సుధాకర్ను, కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతులకు సహకార సంఘాల ద్వారా గ్రామస్థాయిలోనే రుణాలు అందే విధానానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. నేషనల్ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రైతులకు గ్రామాల్లోనే వ్యవసాయ రుణాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు రాజకీయాల ఆధారంగా వివక్ష చూపారని ఆరోపించిన ఆలపాటి రైతు సంక్షేమానికి రాజకీయాలకు అతీతంగా సేవ చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం నూతన చైర్మన్, డైరెక్టర్లతో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, సహకార సంఘం ప్రతినిధులు, రైతులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామాన్య మానవుడు సైతం సభ్యుడయ్యేలాగా, తద్వారా కేంద్ర సహకార బ్యాంకుల నుంచి ఏదైతే నేషనల్ బ్యాంకుల చుట్టూ తిరిగి రుణాన్ని తీసుకునే పరిస్థితి నుంచి మన ఇంటి దగ్గరే బ్యాంక్ ఏర్పరచుకొని మన గ్రామంలో ఆ బ్యాంకు ద్వారా పంటలకి సంబంధించినటువంటి రుణాలు తీసుకొని ఆ తర్వాత ఆ రుణాలని తిరిగి కట్టుకుంటూ తీసుకునే కార్యక్రమానికి నాంది పలికి మరి మీ అందరికీ చేయూతనిచ్చినటువంటి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రారంభమైంది. ఆ ప్రస్థానం ఈనాటి వరకు కూడా కొనసాగినందుకు ప్రత్యేకంగా మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి, నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మరి ఆ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో రైతును కూడా రాజకీయం చేసి ఎవరైతే వైసీపీయో వాళ్ళకే లబ్ధి పొందేలాగా, వాళ్ళకే ఎరువులు దక్కేలాగా, వాళ్ళ కోసమే పుట్టినట్టుగా ఈ రోజున రైతును కూడా రాజకీయం చేసినటువంటి ప్రభుత్వం నుంచి రైతు అంటే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, 3 పూట్ల అన్నం పెట్టే రైతుకి న్యాయం జరగాలి అని చెప్పి నిష్పక్షపాతంగా, బంధుప్రీతి లేకుండా, పక్షపాతం లేకుండా, స్వార్థం లేకుండా రైతు అనేవాడు నిజంగా రాజకీయాలకు అతీతంగా మనం రైతుకి సేవ చేయాలి అని చెప్పి తలంచినటువంటి ఈనాటి కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో మరి ఎన్నికలు జరగని సందర్భంలో, ఎన్నికలు జరిగే వారికి 3-man కమిటీని ఏర్పరిచిన సందర్భంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఎక్కడైతే ఉందో ఆ నాయకత్వాన్ని ఆ 3 మంది సభ్యుల్లో ఒకళ్ళుగా తీసుకొని వాళ్ళ ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ముందుగా ఈ యొక్క పదవి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ముందుగా సభ్యులైనటువంటి యార్లగడ్డ సత్యనారాయణ గారు, అదేవిధంగా దండే శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరూ కూడా ముందుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్షులు వారు అలపర్తి సుధాకర్ గారు చేస్తారని చెప్పి, అలపర్తి సుధాకర్ రావు నేను సహకార సంఘంలో భాగస్వామ్యమై నీతి, నిజాయితీ, పరోపకారం, సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ
విధుల్ని అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ మహిళా సహకార చట్టముల్ని గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంక్షేమానికి కృషి చేసి సహకార సంఘమునకు బలపరచుటకు నా శాయశక్తుల కృషి చేస్తానని సంఘ అభివృద్ధికి పాటుపడతానని అంగలగుదురు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం యొక్క చైర్పర్సన్గా పదవీ స్వీకరణ చేసి దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. థ్యాంక్ యూ. మరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మనందరం కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. మరి దాంట్లో ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2024 జూన్ 2 నుండి 2026 జూన్ 2 వరకు కూడా 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. మరి ఈ రోజున మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ప్రజలకు తెలియజేయాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని కూడా మనందరికీ ముందుంచారు. అందులో భాగంగా కూడా ఈ రోజున మన ప్రీతమ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనందరికీ పిలిపించి మొదటగా ఈరోజు మన ఊరి కార్యక్రమం కూడా స్టార్ట్ చేశాము. మరి రాష్ట్ర రాజధాని వెళ్ళిపోయినాక ఈ రోజున మనం ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి కూడా ఆ రోజున తల్లికి వందనం ఒకరికి ఇస్తే ఇద్దరికి తల్లికి వందనం కార్యక్రమం, మరి ఉచిత ఆర్టీసీ బస్సు, అన్నదాత సుఖీభావ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నా కూడా మనందరికీ ఈ కార్యక్రమాలను ముందుకు కొనసాగిస్తూ మరి ముందుకెళ్ళడం బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా మనందరం కూడా మరి రోజు పాల్గొని అందరికీ తెలియజేసి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలని మన నాయకులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలని చెప్పి మన ప్రీతమ నాయకులు కృష్ణా గుంటూరు జిల్లా మరి ఎమ్మెల్సీ అయినటువంటి మన రాజేంద్ర ప్రసాద్ గారు పిలుపునిచ్చారు. ఈరోజు 47వ బూతు 44వ బూతులో కొత్త మరి కొన్ని వీళ్ళకి వెళ్ళి కలిసి స్వయంగా మరి వారి యొక్క గవర్నమెంట్ యొక్క పథకాలను ఎలా అందుతున్నాయో కూడా స్వయంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా మనము ముందుగా తర్వాత కొనసాగించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మన గ్రామం నుండి అండదండగా ఉంటూ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తూ మన ప్రీతమ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అడుగుదారులో మనం నడుచుకుంటామని చెప్పి మరి వారికి తెలియజేస్తూ Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్,
సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636.